తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ మదర్కు చనిపోయారు, అదే మన అమ్మ చనిపోయింది కదా. నాకైతే నా కొడుకులకి పెళ్లి చేశాను, అందరు లైఫ్లో సెటిల్ అయిపోయారు, మనవరాళ్ళు అందరూ పుట్టేశారు కూడా. నీకు మ్యారేజ్ చేయకుండా అలా వదిలేసి, అంటే మా అక్కకి ఆవిడ ఏజే కదా నాకంటే, నాకేమైనా అయిపోయిందంటే నువ్వు ఒక్కదాని అయిపోతావు, నా పిల్లల్ని సెటిల్ చేసి నేను చేయలేదు లైఫ్లో అని అంటారు. కనుక నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకొని ఎన్నో సంబంధాలు చూశారు. నాకు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత చీచి వద్దు, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు అని వద్దు అని అనుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నేను. మా అక్కయ్య ఫోర్స్గా కొద్దిగా లేదు ఎలానో సరి చేసుకొని, అప్పుడు ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సీత అనసూయ అని పాటలు పడేవారు పాతకాలం. వాళ్ళును బిఆర్ నాయుడు గారు భక్త శబరి తీశారని చెప్పాను కదా, సీతగా యాక్ట్ చేశారని. అవునవును. ఆవిడ వైఫ్ నాయుడమ్మ గారు అంటారు అనమాట, ఆవిడ లీలా నాయుడు. ఆవిడను ఏదో మాట్లాడుతూ ఇలా ఒక సంబంధం ఉంది, ఇది ఒక హైదరాబాదు ఒక ఎమ్మెల్సీ పెద్ద చదువుకున్నాడు ఆయన, వెంగయ్య గారు టైంలో ఆయన ఇది ఇంటలెక్చువల్ అని చెప్పేసి సంబంధం ఉందంటే నేను అనుకొని గమ్మున్నాను. ఆ పిక్చరు అదే ఆ మాటలు జరుగుతున్నప్పుడు నేను కొద్దిగా బయట సరిపెట్టలే. తర్వాత ఆ పిక్చర్ అది ఫినిష్ చేస్తాను అనుకోండి, పతిమాత బంధం. తర్వాత నాకు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన ఓన్ బ్యానర్లో అదేంటి ఆ పిక్చరు దానవీర సూరకర్ణం, అందులో నన్ను ఆయన పిలిచి నాకు రుక్మిణి సత్యభామ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు నేను షూటింగ్ ఒక షెడ్యూల్ వర్క్ చేశాను రామకృష్ణ స్టూడియోలో హైదరాబాద్లో. తర్వాత వచ్చి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఫోన్లోనే మా ఆయన మాట్లాడారు, ఇలాగా వచ్చి చూడాలి అది ఇది అని. ఇలాగా ఆయన ఇంకోనేమన్నా చేసుకోవాల్సింది, నేను ఆ పేరు చెప్పను, ఇంకొక హీరోయిన్ చేసుకోవాల్సింది. తర్వాత ఇలాగా రాయశ్రీ గారు వాళ్ళ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయకూడదు అనేది వాళ్ళ కండిషన్. ఎందుకంటే ఆయన పొలిటీషియను, సినిమా వాళ్ళం కదా. అలా అన్నప్పుడు సరే అని అప్పుడు ఏమైందంటే చెప్పారు, ఇలా రాయశ్రీ వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు అంటే. మా ఆయన కొద్దిగా ఒడ్డు పొడుగు కొద్దిగా ఇదిగా ఉంటుంది, దట్టంగా. ఏం ఇష్టపడతారో లేరు గబుకొని వద్దు అంటే కష్టం. కానీ ఆవిడని చూసా, ఆ అమ్మాయిని చూసాను నేను ఒకరి బర్త్డేలో, మనకు బాగా తెలిసిన వాళ్ళే సినిమా వాళ్ళే. ఆ అమ్మాయిని చేసుకోవాల్సింది చేసుకోలేదు, చూశాను. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా లేదో తెలియదు. కానీ నాకు పెళ్లి చూపులని రాను, ఊరికే వస్తాను హలో అని ఫ్రెండ్స్ లాగా, నేను ఎక్కడో దూరాన్ని చూశాను అన్నారు. మా ఇంట్లో అన్నారు, ఇట్లా మా ఇంట్లో కూడా చెప్పలేదు ముందు, గెస్ట్లు ఏదో పిక్చర్ ఏదో తీస్తారంటే. మా ఆయన వస్తారు, నేను ఒక మ్యాక్సీ వేసుకున్నాను, మ్యాక్సీ వేసుకొని బెల్ కొడితే వచ్చి తలుపు తీశాను. తీసి లోపలికి రమ్మన్నాను, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను. ఆయన చూసి ఏంటి చిన్నపిల్లలా ఉంది, ఇంత కొద్ది సన్నగా, మా అమ్మ చచ్చిపోయిన కొత్త బాగా సన్నగా అయిపోయాను నేను. అయితే ఈ అమ్మాయి చిన్న అమ్మాయిగా ఉంది, నేను హైట్ వెయిట్గా ఉన్నాను, ఒప్పుకుంటారు లేదో అని కూర్చున్నారు, మాట్లాడారు, ఇచ్చేసారు వెళ్ళిపోయారు. తర్వాత చెప్పారు మా ఇంట్లో. చెప్తే నేను అన్నాను, నాకు వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను అసలు మనిషి నాకు ఎవరినైనా అలా కాసేపు చూస్తే కానీ వాళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అవ్వదు. నాకు ఇలా మాట్లాడతాను, తర్వాత వాళ్ళు ఇంకోసారి చూసి వీళ్ళు ఎవరు అని అడుగుతుంటాను అనమాట. అలాగా నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కువగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా మనిషిని అబ్జర్వ్ చేస్తేనే నా మైండ్లోకి ఎక్కుతుంది, లేకపోతే మైండ్లో ఉంచుకోవాలని ఇదే ఉండదు నాకు. వచ్చారు చూస్తారు, మా ఇంట్లో అన్నారు, నేను పెళ్ళాగిలాను. తర్వాత నాకే కోపం వచ్చింది, మా అక్కయ్య ఊరికే పెళ్లి చేసుకో నీకు ఏదైనా అయిపోతుంది, తనకి ఏదైనా అయిపోతుంది అనేసి అంటుంటే మీ ఇష్టం అన్నాను. సరేనా కన్ఫామా అన్నారు. కన్ఫామ్, నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా మీకు? నాకేమో పెద్ద మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఓకే అన్నాను. వెంటనే మన వెంగళరావు గారు సీఎం కదా అప్పుడు, వాళ్ళ వైఫ్ ఆవిడ ఫోన్ చేసి, ఏమ్మా ఇలాగా కన్ఫామ్ కదా, మీ డేట్ మీ జాతకాలు పంపించింది చూస్తామనేసి మా ఇంట్లో చేశారు. చూసి అమ్మ 1 monthలో మంచి ముహూర్తం ఉన్నాను. నేను అన్నాను 1 monthలోనా? అయ్యో కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా, బ్యాలెన్స్ పిక్చర్లు. అవును అంటే అప్పుడు అంటే మా అమ్మ చచ్చిపోయిన తర్వాత కొన్ని పిక్చర్లు ఒప్పుకోలేదు నేను, కొన్ని అప్పుడు కొద్ది గ్యాప్లో ఉన్నాను అనమాట. లేకపోతే డే నైట్ వర్కే నాకు రుబ్బినట్లు అని ఒక్క నిమిషం తీరుబాటు ఉండేది కాదు. కన్నడమో, తెలుగో, మలయాళం, హిందీయో, ఈ 5 లాంగ్వేజ్లో ఏదో ఒక షూటింగ్ చేసేదాన్ని.
అప్పుడు ఏమైపోయిందంటే సరే అని అలాగా సరే అన్న వెంటనే వాళ్ళు చేశారు. మా సిస్టర్ వచ్చి పత్రికలు వచ్చింది, ఆఫ్టర్ 1 month తర్వాత ఈ డేట్ తర్వాత మేము యాక్ట్ చేయము, ఎవరైనా ఫినిష్ చేసుకోవాలంటే పిక్చర్లు త్వరగా చేసుకోండి, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము వర్క్ చేయమని పత్రికలు అంతా ఇచ్చేసాము, అందరిలో ఇచ్చేసాం. అప్పుడు నా మ్యారేజ్ అవుతున్నప్పుడే ఎంజి రామచంద్రన్ గారు సీఎం అయ్యారు. ఆయన కూడా 1977 ఫస్ట్ టైం సీఎం అయ్యారు. నేను బెంగళూరులో షూటింగ్ ఒక పిక్చర్ వర్క్ చేసి అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్ళిపోయాను మ్యారేజ్కి. September 4th నా మ్యారేజ్ అనమాట. అప్పుడు ఎంజిఆర్ గారికి ఫోన్ చేశాను, నా இப்படி మ్యారేజ్ అంటే, அம்மா நான் இப்போதாம்மா சிஎம் ஆனேன், நான் வந்து வர முடியாதம்மா, என்னோட வாழ்த்துக்கள் உனக்கு எப்பவுமே இருக்கమ్మా அப்படின்னு గ్రీటింగ్ పంపించి నాకు ఇచ్చేసి విష్ చేశారనమాట. నాకు చాలా ఎంజిఆర్ గారు. తర్వాత అక్కడ హైదరాబాద్లో మా సిస్టర్ను మా అక్కయ్య కోడలు వాళ్ళు వెళ్ళి రామారావు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు, నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, లేకపోతే అక్కడ జీముల గారు అందరికి ఇచ్చారనమాట. రాత్రి 2 గంటలకి నా మ్యారేజ్ అప్పుడు రామారావు గారు వచ్చారు నా మ్యారేజ్కి, నాగేశ్వరరావు గారు ఆయన వైఫ్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారు, తర్వాత రామానాయుడు గారు వచ్చారు, కాంచన వచ్చింది, తర్వాత వచ్చి చాలామంది, వాణిశ్రీ వచ్చి నన్ను పెళ్లి కూతురు చేయటం డెకరేట్ చేయటం అంతా వాణిశ్రీ ముందు రోజే వచ్చేసి పెళ్లి రిసెప్షన్ అంతా తనే చూసుకుంటాను. అందరూ చాలా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. అలాగే నా మ్యారేజ్ వచ్చి నైట్ 2 o'clock అయిందమ్మా. దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ పక్క నేను తొంగి కూడా చూడలేదు. అక్కడి నుంచి రీఎంట్రీ అంటారు, రీఎంట్రీ కాదు, ఏ ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఈ ఛానల్కి ఇవ్వడం కూడా ఒకసారి స్టార్ట్ చేసింది ఎలా అంటే, ఈ ఛానల్కి ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నా లైఫ్ కొద్దిగా చెప్పాను కదా, అలాగే అన్నీ చూసేసాను లైఫ్లో. మా ఆయన హార్ట్ అటాక్ రావటం, చనిపోవటం, నా బాబు చాలా తక్కువ. నా లైఫ్ అది ఆహాని ఎత్తింది, ఆహాని దింపింది నా లైఫ్. నేను అనుకోకుండా హీరోయిన్ అయిపోయాను. అసలు సినిమాలో చేరుదామని అనుకోకుండా చేరిపోయాను. తర్వాత అనుకోకుండా రామారావు గారితో అగ్గిపిడుగు, అగ్గిబరట వీటిలో చేసి పెద్ద హీరోయిన్ అయిపోయాను. తర్వాత వచ్చి అన్ని మలయాళం, కన్నడం, అన్ని లాంగ్వేజ్, అన్ని భాషలు అందరు హీరోలు, పెద్ద హీరోలు, కన్నడం కానీ మలయాళం కానీ అన్నిట్లో యాక్ట్ చేశాను. మంచి లెవెల్కి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని. అందరు ఆహా రాజశ్రీ బంపర్ అనుకున్న జాక్పాట్ కొట్టిస్తుంది అన్నారు. అది ఆహానే ఉంది. మా ఆయనకి 10 మంది మొత్తం, అందరు పెద్ద పెద్ద లెవెల్లో. ఒక ఆయన హైకోర్టు జడ్జి, ఒక ఆయన అడ్వకేట్, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన వచ్చి చిలకలూరుపేట చైర్మన్, తర్వాత అందరు పెద్ద పెద్ద లెవెల్. హైకోర్టు జడ్జి అంటే చూడండి, తోట లక్ష్మయ్య గారు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు, అందరు ఉన్నారండి మా ఫ్యామిలీలో. పెద్ద కుటుంబం, మా 2 ఆడబిడ్డలు అందరు ఉన్నారు. అక్కడ పడ్డాను. పడేసరికి బయట ప్రపంచం తెలియలే. ఏంటి గుట్లు చిలగల. నాకు ఈ సినిమా అలవాటైపోయి సినిమా వాడి మొహం కనప. అప్పుడు ఛానల్స్ లేవు ఎక్కువ, ఎప్పుడు దూరదర్శనం ఏదో వేసేవాడు, 2 ఛానల్స్ ఉండేవి. అబ్బా మన సినిమా ఏదో ఒక సినిమా చూస్తే అబ్బా మన వాడు మొహం చూస్తున్నాను కదా అనుకుని ఎంతో సంతోషపడిపోయేదాన్ని అనమాట. అంటే ఇది ఉండేదనమాట. పిక్చర్ చూస్తుంటే అయ్యో అంజమ్మ గారు వీళ్ళందరూ చూస్తుంటే, అలాగా నాకు అంజమ్మ గారు, భానుమతి గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ చాలా ఇష్టపడతాను నేను. సుశీలమ్మ గారు అందరూ నాతో చాలా ఒక ఇదిగా మూవ్ అవుతాను అనమాట మేమందరం. కానీ ఫోటోలు చూస్తుంటే అమ్మా ఎన్ని మెమరీస్ వెంట పెట్టుకున్నారు. జయలలిత గారు తెలుగులో తమిళ్లో వేశారు కదా కొన్ని జానపదాలు. అవి గోపాలుడు, భూపాలుడు, వాళ్ళ అమ్మతో కూడా యాక్ట్, సంజయ్ గారు కూడా యాక్ట్ చేస్తారు. నాకు నిత్య కళ్యాణంలో మా అమ్మగా యాక్ట్ చేసింది, కన్నడంలో యాక్ట్ చేసింది ఆవిడ. చాలా ఉంది కానీ చెప్పను నేను, ఎందుకంటే ఈ పాట అమ్మా ఏమో ఏమో అది నాకేమో ఏమో అయినది, అదే కదా. అవును, అది ఏం పిక్చర్ అది నాకు జ్ఞాపకం రావట్లేదు. అగ్గిపిడుగు, అగ్గిపిడుగు అది కృష్ణకుమార్ గారు. నాది వచ్చి నీవే నీవే నీ చేతి వీణను నేనే అది ఒకటి. తర్వాత గిలిగిలి గిలిగిలిగి నేను పరిగెత్తు. ఆయన చాలా మంచి పిక్చర్. ఇంకోటి కానమ్మా ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్, మీ జీవితం. అది ఈ మీ వారి 6 ఏళ్ల సావాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎందుకంటే సినిమా మీ ప్రపంచం మీరు ఎరిగినవన్నీ వదిలేశారు ఆయన కోసం. తర్వాత వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్? మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి? నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్ళే మార్గంలో ఈ ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా. ట్రైన్ అవును ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మన దిగిపోతుంటారు, మనకి ఎంతో క్లోజ్గా మూవ్ అయినవాడు. అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో
ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు. అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చిందనమాట. మన గమ్యం చేరే దగ్గర పడ్డాం. అవును, గమ్యం ఏంటి? Destination, గమ్యం. ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను. ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము. మీ గమ్యం ఏంటమ్మా? నా గమ్యం ఏంది? నా గమ్యం నావన్నీ అంటే నేను చెప్పాలంటే భగవంతుని దయ వల్ల అన్నీ నాకు నెరవేరిపోయాను. భగవంతుడు అంటే మా ఆయన లేడని తప్ప, మా ఆయన ఎంఏఎల్ఏ మాస్టర్ ఆఫ్ లా, అంత చదువు చదివాడు. అవునమ్మా. అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం. ఒంటరిగా అమెరికా వెళ్ళాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు. వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. ఒకే ఒక కొడుకు నాకు. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకేం లేదు, నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా. వాడిని చూసుకొనే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా. నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా వెళితే చూస్తాడు, పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం. చూస్తాడు, అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు. ఇది ఎలా వస్తుంది? ఒకే ఒక కొడుకమ్మా నాకు. మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు 3 సంవత్సరాలు. అయ్యో, 10 years ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను. ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు, అమెరికా వెళ్ళాడు, ఎలా ఉన్నాడు ఏమిటో అని భయపడిపోయేదాన్ని. బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక ½ hour కూర్చుంది. అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లేక మంజుళ వాళ్ళు ఎవరు లక్ష్మి కృష్ణ అందరూ వచ్చేసారనమాట. సరోజాదేవి పాప కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు, ఆవిడ బెంగళూరు నుంచి పెళ్లి కోసం వచ్చింది. సరోజాదేవి పెళ్లి కోసం వచ్చింది. వైజయంతిమాల అందరూ, లక్ష్మి దగ్గర నుంచి మీనా అందరూ, రాధిక అందరూ వచ్చేసారు. వైజయంతిమాల నుంచి దాకా అందరూ వచ్చారమ్మా. ఘనంగా చేస్తాను పెళ్ళి. నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో. తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాళ్ళం, మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట. తర్వాత నిండుకు కళకళలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సడన్గా మా సిస్టర్ చనిపోయింది. ఎందుకంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు. ఈ దిగులు మా సిస్టర్ లేక, ఆ క్లైమేట్ అది వాటికి, ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది? ఇక్కడ ఎవరు లేరు, మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, ఎవరు మనకు అని ఎవరు కమ్యూనికేషన్ ప్రాబ్లం. కానీ ఏం చేస్తాం, కలిసి ఉండాలి కదా. ఇప్పుడు వస్తూ పోతుంటారమ్మా మీరు? తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకి పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా. నేను వెళ్ళాను, ఒక పాప పుట్టింది ఫస్ట్. అబ్బా. వెళ్ళిన ఒక 1 yearలో ఒక పాప పుట్టింది అనమాట. మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్గా ఉండేది నాకు. ఆవిడ 92 సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట. అన్నీ చెప్పుకునేదాన్ని. అందులో అంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మదర్ లాగా చూసుకున్నాను అనమాట. తల్లిలాగే. ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది. నా కొడుకు అన్నాడు, అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు, నాయనమ్మ ఉందని. నాయనమ్మ అంటాడు మా అక్కయ్యని, పెద్దమ్మ అండు, నువ్వు నాతో వచ్చి అన్నాడు. అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా నో చెప్పక్కర్లేదు, పట్టుకొని వెళ్ళిపోయాడు అమెరికా. అదొక ప్రపంచం అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు, ఏమి లేవు. చాలా అదైపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది. నేను అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట. ఆ పాపకి 1 year అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు. ఓ శుభం. అయితే ఇంకా 2 మనవరాళ్ళు నాకు, 2 పేర్లేంటమ్మా? పెద్ద పాప పేరు వచ్చి అనన్య. మా బాబు పెట్టడం ఎలా అంటే, వాడి పెళ్ళి నా బర్త్డే December 7th కదా, వాడి పెళ్ళి December 7th పెట్టుకున్నాడు అనమాట. మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలని. తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య. అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట. రాజశ్రీ పెట్టేశాడు అందులో, తోట ఇంటి పేరు. అవును. చిన్న పాప పుట్టింది. చిన్న పాప పేరు ఏం చేశా అంటే టియా టియా టీ 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 టియా టియా పాంచజన్యం తోట. వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట. అద్భుతం కదమ్మా. దేవుడు ఇచ్చిన వరం అది ఒకటే. నా కొడుకుని నా కోడలు అంతతో అమెరికాలో ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేదాన్ని ఒంటరిగా. మా అక్కయ్య చచ్చిపోయిన తర్వాత, అదే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు
అంటే గ్రీన్ కార్డు అది లేదు. వాళ్ళంతా సిటిజన్స్ అనమాట. నా కొడుకు, కోడలు, మనవరాలు ఎంతసేపు అమ్మా ఇలా స్పాన్సర్ చేస్తూ వచ్చేస్తుంది మీకు? కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎంత ఉంది కదమ్మా, అది నేను అక్కడ డిక్లేర్ చేసుకొని అవసరం పడాలి. దానికోసం తీసుకోలేదు. నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను. అది వెళ్ళి వస్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి 8 టికెట్లు అవుతాయి నాకు. ఎందుకంటే బాబుతో కలిసి వస్తాను. ఒక 10 days అలా ఉండి, అంటే స్టేట్ మారాలి కదా. సంవత్సరానికి 8 సార్లు, ఎందుకంటే 4 సార్లు, ఎందుకంటే ఇయర్లో 4 సార్లు నాకు బాబుకి టికెట్ రావటం, మళ్ళీ వెళ్ళటానికి 2 టికెట్లు, 4, మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్ళటం, అంటే 8 టికెట్లు అనమాట. 8 సార్లు వచ్చి 4 సార్లు వచ్చి రావటం వెళ్ళటం అలాగైపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి, కొద్దిగా అవన్నీ పర్సనల్ కొన్ని పనులు ఉన్నాయి కదా, వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట. లేకపోతే